హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? నేనైతే కృష్ణా నది చూడడానికి వచ్చానమాట. ప్రకాశం బ్యారేజ్ అంటారు కదా, విజయవాడకు వచ్చి కృష్ణా నది చూడకపోతే అసలు విజయవాడ వచ్చిన ఫీలే ఉండదు నాకైతే. నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ కృష్ణా నదిని ఒక లుక్ వేసి పోతూ ఉంటానన్నమాట. సో కృష్ణా నది చూడగానే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే, ఎండ ఉన్నా సరే, ఎంత గాలిగా ఉన్నా, ఎంత ఎండ ఉన్నా సరే అస్సలు ఏమీ అనిపించలేదు. అంత కూల్గా అనిపించింది నాకైతే. అండ్ వర్షాకాలమో ఏంటో తెలియదు కానీ ఎంత వాటర్ ఉందంటే ఫ్లోటింగ్. మన వైజాగ్కి బీచ్ ఎలాగో మేబీ విజయవాడలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్ సేమ్ అనే చెప్పాలి. మా జోయా ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ మాత్రం అసలు వదలట్లేదు. ఏం చక్క దాని బిజీలో అది ఉందనమాట. మేమైతే ఫోటోషూట్ అండ్ వీడియో కూడా కొంచెం సేపు తీసేసుకున్నాము, ఎందుకంటే వ్యూ పాయింట్ చాలా బాగుంది. కానీ మేము వ్యూ పాయింట్ నుంచి కృష్ణా బ్యారేజ్ని చూసాం. కానీ అక్కడి నుంచి చూడండి, నేను కార్నర్ చేసి చూపిస్తున్నాను కదా, అదే విజయవాడకి ఫేమస్ టెంపుల్ అనమాట, దుర్గా టెంపుల్ అనమాట. సో అందుకని మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. సో కృష్ణా బ్యారేజ్ పైకి వచ్చాం అనమాట, ప్రకాశం బ్యారేజ్ పైకి. ఆ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో. అది వరద వాటర్ కాదంట, అదేంటంటే గేట్లు ఎత్తారంట. ఆ కృష్ణా బ్యారేజ్ సంబంధించిన గేట్లు ఉంటాయి కదా, అది ఎత్తగానే వాటర్ మామూలుగా లేదు. దగ్గర నుంచి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతే భయంకరంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకున్న ఏంటంటే వాటర్ని చూడగానే నాకు తెలియని భయం వచ్చేస్తుంది. అంతే ఇష్టం, వాటర్ అంటే ఇష్టం, కానీ తెలియకుండానే నాకు భయం వచ్చేస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అనిపించాయి అంటే వాటర్ చూడండి ఎంతగా. అసలు బీచ్ వాటర్ కూడా నేను ఇంత చూసి భయపడలేదు వైజాగ్లో ఉండి ఎప్పుడు. కానీ ఇక్కడ మాత్రం అసలు చాలా భయం వేసింది నాకైతే మాత్రం. అండ్ మేమైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చాం అనమాట. ఎందుకంటే చూడండి, కింద నుంచి కూడా జూమ్ చేశాను మీకోసం. ఈ గేట్లు ఎత్తినప్పుడు ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయినా సరే ఎవరికెవరు ఫోటోషూట్లు కానీ వీడియోస్ కానీ అస్సలు తగ్గేదే లేదన్నట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ మొబైల్తో బిజీ అయిపోయారు. ఇక్కడ చూడండి, మా జోయాకి హెయిర్ ఏంటంటే ఎగిరిపోతుందని చెప్పేసి పట్టేసుకొని మరీ చూస్తుంది. సో గేట్లను మాత్రం క్లోజ్ చేస్తారు. సో వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తగ్గిందనమాట. సో ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందంటే ప్రకాశం బ్యారేజ్ చాలా చాలా బాగుంది వ్యూ పాయింట్. అందుకే షూట్ చేశానమాట. ఈ వీడియో ఎలా అనిపించింది? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ.